ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో క్యాంపస్ నుంచి హర్ఘర్ తిరంగా పాదయాత్ర చేపట్టారు. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ పాదయాత్రను ప్రారంభించారు. విద్యార్థులు పరిసర ప్రాంతాల్లోని ఇళ్లకు జాతీయ జెండాలను పంపిణీ చేస్తూ దేశభక్తి నినాదాలు చేశారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరడం దేశభక్తికి నిదర్శనమని, యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ప్రిన్సిపల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ ఎం శ్రీదేవి, డాక్టర్ కె హరిబాబు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి రామ్ గోపాల్, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్లో ఈరోజు మేము 80 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం వచ్చిన సందర్భంగా మన ప్రధానమంత్రి మోడీ గారు ఆదేశం ప్రకారంగా హర్ఘర్ తిరంగా అనే పాలసీని పెట్టి ఇంటింటికి వెళ్ళి జెండానిచ్చి స్వాతంత్ర పౌరులు పడిన కష్టానికి గుర్తు చిహ్నంగా ఈ జెండాని ఇవ్వడం వలన సఖ్యత, సమైక్యత, ఐక్యత అనే పదాలకి అందరూ కలిసి ఉంటే కలదు సుఖం అనే పాలసీలో ఈ జెండా 2047 అనే పాలసీని తీసుకొచ్చి రాబోయే రోజులుగా వికసిత్ భారత్ లక్ష్యంగా ఈ కార్యక్రమం అనేది మన కాకినాడ పీజీ సెంటర్ విద్యార్థులు చేయడం అనేది చాలా ఎన్ఎస్ఎస్ ద్వారా చేయడం అనేది చాలా గర్వకారణం.